తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. రెండు బృందాలు ఉన్నారు. ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్ అయ్యాక ఈ 4గింట్లో వచ్చిన మార్క్స్లను చూసి 2 తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరువు $2,500 బహుమతులుగా ఇస్తున్న ఎఫ్ టీవీ అధినేత ఉదయ్ గారికి కూడా మన చప్పటితోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ గేయ రచయిత, స్వరకర్త, గాయకుడు శ్రీ విశ్వ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుందాం. మనం అందరం ప్రతి వారం పాటతోటి మొదలెడుతున్నాం. ఈ వారం కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసి ఇళయరాజా స్వరపరిచినటువంటి రుద్రవీణ సినిమాలోంచి ఒక గానంతో మీ ముందరికి వస్తున్నాం. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా. ప్రజాధనం కాని కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం. పూసే కోయిల పోతే కాలం ఆగిందా, పారే ఏరే పాడే మరో పదం రాదా. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కద. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా.
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఈ సాహిత్యం మనకు కూడా బాగా వర్తిస్తుంది, బాగా మీకు నాకు కూడా బాగా వర్తిస్తుంది. చాలామంది పాడుతా తీగ కార్యక్రమం చూసి ఇండియాలో మేము ఎప్పుడు వచ్చినా అది మరో చోట షూటింగ్ జరుగుతుందండి, మేము చూడలేకపోతున్నాం, పాడుతా తీగ షూటింగ్ చూడాలనుకునే వారికి పాడుతా తీయగానే మీ ముంగిటికి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడికి. అందుకని తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, మాకు మీరు కావాలి కాబట్టి మీ ముంగిటికే మేము వచ్చాం. మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. మీ అందరికీ కృతజ్ఞులం. మేము పోయిన బృందానికి పోయిన వారం ఏ శీర్షిక ఇచ్చామో వీళ్ళకు కూడా అదే ఇస్తున్నాం అనమాట. జావళీలు ఎంపిక చేసుకున్నారు. ముందు సుప్రజ మన ముందరికి వస్తుంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్ లేడీస్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం కోదండపాండి గారు, గానం ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ. మల్లమ్మ కథ సినిమా నుంచి ఎంతటి సరసుడవు. ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి సరసుడవో. నవరాగాల లహరులతో నా మనసేమో తోచేవో, అనురాగాల ఊయలలో ఆ తారకలందించేవో. తారకలెందుకు నీ నయనమ్ముల తళతళలే ఉంటే, వెన్నెలలెందుకు నీ చిరునవ్వుల వేలది వేలుంటే. ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి సరసుడవో. ఆ ఆ ఆ ఇన్నాళ్ళుగని దేవదాసిని, ఈనాడు నీ చరణదాసిని. ఇంతకు మించిన ఏ సిరులైనా, ఇంతకు మించిన ఏ సిరులైనా కోరదులేని హృదయవాసిని. ఈ పాదమంజీర నాదములు నిలిచెను అభినవ వేదములై, నీ నిత్య రమణీయ గీతికలు నిండెను శారద చంద్రికలై. ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి సరసుడవో. ఆ ఆ ఆ కొలనులోన నిలిచిన కలువా, నెలరాయని నే వలచేను. ఆ భావనలో కలువ బ్రతుకులో ఆరని హారతి వెలిగేను. పరిమళాల సోపానములపై పరుగిడు పున్నమి జాబిలి, అచ్చమైన నీ అనురాగానికి అంకితమాయను నామది, అంకితమాయను నామది. ధన్యవాదాలు. నాకేం
ఏమి చెప్పడానికి లేదు. నాకు ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్లా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చరణం అయిన తర్వాత వచ్చే పల్లవులన్నీ కరెక్ట్గా పాడావు, అన్ని సంగతులు క్లీన్గా ఉన్నాయి. వెరీ ఓపెనింగ్ పాడిన పల్లవులు మాత్రం ఎంతటి సరసుడవో ప్రియా అవన్నీ క్లీన్గా లేవు. అదే ఆ తర్వాత అన్నీ కరెక్ట్గా పాడావు. తర్వాత చరణాల తర్వాత వచ్చిన పల్లవులన్నీ కరెక్ట్గా పాడావు. ఇంతకు మించిన ఏ సిరులైనా ఇంతకు మించిన ఏ సిరులైనా అయినా 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 ఇలా ఇలా రాలేదు అప్పుడు పాడినప్పుడు. ఓకే, నేనిచ్చే రమణీయ గీతికలు నిండెను. తర్వాత ఏంటి వర్డ్ ఏంటి? శారద. శారద. శారద ఎందుకు అవుతుంది అది? శారద. 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 ఎవరు శారద అంటే ఎవరు? చెప్పు. సరస్వతి. శారద అంటే అమ్మవారు. ఓకే, శారద చంద్రిక. శరత్కాలంలో ఉన్న పున్నమి జాబిలిని శారద అంటారు. శారద చంద్రికలు అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి కళలు అన్నమాట. ఇక్కడ ఆ అర్థమే కరెక్ట్. శారద అంటే అమ్మవారు. ఓకే, నేనిచ్చే రమణీయ గీతికలు నిండెను శారద చంద్రికలై. ఆ సంపూర్ణ చందమామలోంచి వచ్చి వెన్నెలలాగా నీ నిత్య రమణీయ గీతికలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. అది సంగీతపరంగా నాకు ఆ ఫస్ట్ పల్లవిలో సంగతులు క్లియర్గా లేవని తప్పిస్తే మిగతా నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. శారదా వెళ్ళరా. అఖిల దా చప్పట్లు. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు. ఇది కూడా సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. శ్రీకృష్ణ విజయం సినిమా నుంచి జోహారు సిఖిపించ మౌళి. అబ్బా, సిఖిపించ మౌళి ఇంత గాలిపోతుందా? అలాగే సిఖిపించమౌళి, జోహారు సిఖిపించమౌళి, ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి, జోహారు సిఖిపించమౌళి. కంట జయ వీరం ఒక కంట చిలకరించి చెలుగు మించి నిలచిన శ్రీకర నరవరా సిరిదొర జోహారు సిఖిపించమౌళి.
పాట వింటుంటే అక్కడికి వచ్చి నాకు నృత్యం చేయాలనిపించింది, భరతనాట్యం, కూచిపూడి. అక్కడ ఆవిడ చూస్తున్నారు. ఆ నడక ఎంత అత్యద్భుతంగా ఉందో చెప్పలేను. ఈ పాట వింటుంటే నృత్యంలా నాలాంటి వాడు కూడా లయాత్మకంగా ఊగుతున్నాడు. అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఏమేమి రాగాలు ఉన్నాయి తల్లి? ఠాణా, కన్నడ లాస్ట్ది, అండ్ దెన్ మధ్యలోది మియా మల్హర్. మియా మల్హర్ ఒక్కసారి ఆల్పిస్తావా? ఎందుకు చూశాను నేను అక్కడ, మల్హర్ పాడితే మియా మల్హర్ వర్షం కురుస్తుందంటారనమాట. ఎంత బాగా చేశారు. ఇది రాసిన తర్వాత కంపోజ్ చేసింది, 100% రాసిన తర్వాత కంపోజ్ చేసింది. పోయినసారి చెప్పినట్టుగా కవి, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు కలిసి కూర్చుంటే వచ్చేటటువంటిది. అక్షరాలు ఇవ్వవలసినటువంటి పాట అంత అద్భుతంగా రాశారు. సిఖిపించమౌళి అంటే ఏంటి? ఎందుకు ఆయన సిఖిపించమౌళి అన్నారు? పింఛమ అంటే తెలుసుంటుంది నీకు, నెమలి పింఛం. నెమలి అనేది ఒక బర్డ్ ఉందని తెలుసా? పీకాక్. దాని పింఛం వెనకాతల పురి విప్పుతుంది చూడండి, దాంట్లో ఉండి అది పింఛము అంటారు. శిఖి అంటే నెమలి, ఓకే. శిఖి పింఛాన్ని మౌళి జుట్టులో పెట్టుకున్నవాడు. చంద్రమౌళి అని ఎందుకంటారు ఈశ్వరుణ్ణి? చంద్రుణ్ణి సిగలో పెట్టుకున్నవాడు కాబట్టి. సో సిగలో నెమలి పింఛం ఉంది కాబట్టి సిఖి పింఛ మౌళి అన్నారనమాట. అలాంటివన్నీ చిన్న చిన్నవి ఇఫ్ యూ ట్రై టు లెర్న్, నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది భాష మీద, ఇంకా మంచివి తెలుసుకోవచ్చు అనమాట. చక్కగా పాడావమ్మా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ ఆర్ ఎనీ కంప్లైంట్స్. చా పలుకుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. అది నువ్వు దాని మీద చాలా ఎక్కువ యాక్సెంట్ ఇస్తున్నావు అనమాట. ఆ చా వచ్చినప్పుడు మాత్రం అందులో పదానికి మొట్టమొదట స్టార్ట్ అయ్యే చాలోనే మిగతావన్నీ కరెక్ట్గా అంటున్నావు. చాకారంతో ప్రారంభం అయ్యేది మాత్రం బాగా ఛా అంటున్నావు అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళిపోమని చెప్తాను. ఓకే, మాధవ్ మన ముందరికి వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త సినిమా నుంచి. ఏం బాగాలేదు ఈ వయసులోనే ఇలాంటి పాటలు ఎంపిక చేస్తే ఎలా? నువ్వు నడుమెక్కడే నీకు నవలామణి. తక ధిమి తక ఝణుతోం ధిత్ తక ఝణుతోం తక ఝణుతోం తాదింగిణ దా తదిగిణ ద తాదింగిణ దా తదిగిణ ద తాదింగిణ దా తదిగిణ ద. నడుమక్కడే నీకు నవలామణి, నడుమక్కడే నీకు నవలామణి. నడుమును మరిచేవు నడకలు మార్చేవు, నడుమును మరిచేవు నడకలు మార్చేవు, నడకలు నేర్పిన నన్నే మార్చేవు. నడుమెక్కడే నీకు నవలామణి. పైనున్న పరువాల భారాలు సోకి, వెనకున్న విరివాలు జడదెబ్బ తాకి. పైనున్న పరువాల
నీ నడుమెక్కడ చక్కని చిక్కని నీ నడుమెక్కడ లబలబలాడించనేలా నీ తబలా గుబగుబలాడించకే గుండె అబలా కాలి అందెలు గల్లుమని జల్లుమనగా కంటి చూపుల ముళ్ళు మది గుచ్చుకొనగా జారి జారని బయట జావళిలే పాడ కుర్ర నడకలు చూడ కూచిపూడులే ఆడ 6 అడుగుల ఎత్తు అందాలు అల్లాడ 7 నిలువున రసికులల్లా కిల్ల పడగా శంకరాభరణ రాగరంజని గానమంజరి మంజు భార్గవి నడుమెక్కడే నడుమెక్కడే నీ నడుమెక్కడే నీకు నవలమణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్పిన నన్నే మార్చేవు నడుమెక్కడే నీ నడుమెక్కడే నడుమెక్కడే నీకు నవలమణి ధన్యవాదాలు. చాలా చిలిపిగాను ఆకతాయిగాను ఆట పట్టించే ఒక సరస శృంగార పాట ఇది. రసికులు ఎల్లా కిల్లా పడగా కాదు, రసికులు వెళ్ళకిల్లా పడగా. 6 అడుగుల ఎత్తు అందాలు అల్లాడ 7 నిలువున రసికులల్లా కిల్లా పడగా. కిల్లాల కాకి ఒత్తు లేదు. కిల్లా అంటే కోట అయిపోతుంది అనమాట. వెల్లకిల్లా పడ్డాం అంటే అందరూ నడుస్తున్న వాళ్ళు వెల్లికిల్లా ఇలా పడిపోతారు, ఓ అమ్మో అని ఇలా పడిపోతారు చూసా, దాన్ని వెల్లికిల్లా పడ్డాం అంటారు. దాన్ని ఎల్లకిల్లా పడ్డాం అనుకుంటుంది. రసికులు ఎల్లాకిల్లా పడ్డాగా అనంటే రసికులు అందరూ ఎల్లకిల్లా పడ్డారని. రసికులు ఎల్లా కిల్లా పడగా అంటే అది కోట పడిపోయినట్టు వస్తుంది అనమాట. కీకి ఒత్తు లేదు అక్కడ, అది ముఖ్యం. అట్లానేనండి. ఏది సీరియస్గా అంటున్నాడు, ఏది సిన్సియర్గా అంటున్నాడో తెలియదు. అలాగేనండి, వెళ్ళకిలా పడితే నాకేమండి, వాళ్ళ పళ్ళే ఊడుతాయి. వెళ్ళకిలా పడితే పళ్ళెలా ఊడితాయి, ఓడవు, నడువులు విరుగుతాయి. ఓకే, ఇన్ జనరల్ చిన్న తప్పుని ఇలా పట్టుకుని చెప్పడానికి లేదు. సంగతులన్నీ కొంచెం పట్టుగా పాడితే బాగుంటుంది. ఇంకా కొంచెం పట్టుగా రావాలి, అది రావాలి. తర్వాత ఆ పైన రంభోర్వశి నటన అంటున్నావు. రంభో అది ఒత్తుంది. రంభ ఊర్వశి సంధి కలిస్తే గుణసంధి రంభోర్వశి అవుతుంది అనమాట. తర్వాత కలుసుకున్నాను నీతో, చాలా పని ఉంది. బెత్త ఉంది అక్కడెక్కడన్నా, వాతలు తీస్తా. నడుమెక్కడే నీకు నవలామణి. సంగతులన్నీ కూడా కొంచెం క్రిస్టల్ క్లియర్గా, కొంచెం ఘనంగా పలకాలన్నమాట. మంచిది నాయన, వెళ్ళరండి, అట్లాగే వెళ్ళండి. అనుకృతి దామ్మ, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం భానుమతి. మల్లీశ్వరి సినిమా నుంచి. పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువరా. భళిరా రా
పాట తెలియని తెలుగువాడు ఉండడు. ప్రతి ఇంట్లో ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఈ పాట చిరంజీవి. ఈ పాట రాసిన, పాడిన, సంగీతం సమకూర్చిన అందరూ చిరంజీవులే. చాలా అద్భుతమైన పాట ఎంచుకున్నాం. ప్రయత్నం అపూర్వంగా ఉంది. ధన్యవాదాలు. ఈ నవ యవ్వన మారగా అని పాడుతున్నాం. ఈ నవ యవ్వన మానగా, ఈ నవ యవ్వన మానగా నిన్ను నే పిలచిన బిగువట్ర. అదొకటి గుర్తుపెట్టుకో. నీలపు మబ్బుల నీడలో కదిలేను కాదు, నీలపు మబ్బుల నీడలు కదిలేను, నీడలు కదిలేను. ఆల్ సంగతీస్ పోయినసారి నీకు చెప్పినట్టుగానే నీకు ఫాస్ట్గా రానివి ఏమన్నా ఉంటే స్లోగా ప్రాక్టీస్ చేసి పాడ, అంతే. అందెల రవళులా ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్. ఒక్కసారి అది మాత్రం పాడు తల్లి. అందెల రవళులా, అందెల రవళులా ఫాస్ట్. అది ప్రతి నోట్ కూడా నీట్గా వినిపించాలన్నమాట. ప్రాక్టీస్, యూ విల్ గెట్ ఇట్. అందగాడ ఇటు 2 సార్లు తొందర సేగ 2 రకాలుగా ఉంది కదా. 2 సార్లు పాడు తల్లి ఒకసారి. అందెల రవళులా సందడి మరి మరి అందగాడ ఇటు తొందర సేయగా. ఫస్ట్ క్లాస్. ఇది కరెక్ట్. ఇది బట్ ఇక్కడ కూడా గమకం అందగాడ ఇటు తొందర సేయగా నీట్గా ఉండాలి. దీనికంటే టఫ్ నెక్స్ట్ది, అది పాడు ఒకసారి. అందగాడ ఇటు తొందర సేయగా. ఇది ఎంత పర్ఫెక్ట్గా అన్నావు, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అన్నావో అప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా రావాలి. గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం. చాలామందికి తెలియంది ఏంటంటే మల్లేశ్వరి సినిమాకి స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ కూడా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారే రాశారు. చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యం మల్లీశ్వరి సినిమా. దురదృష్టవశాత్తు మొదటిసారి విడుదలైనప్పుడు సినిమా బాగా ఆడలేదు. నేషనల్ అవార్డు ఇవన్నీ ఎన్ని వచ్చినా సరే ఆ సినిమాలో ఆ బావామరదళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంత ఎంత అత్యద్భుతంగా చిత్రీకరించారో. 2 నటీనటులు నటిస్తున్నట్టు ఉండదు ఆ సినిమా చూస్తే. అంత అందంగా నిజంగా బావామరదులు ఎలా ఉంటారా అన్నట్టుగా బిఎన్ రెడ్డి గారు చిత్రీకరించారు. గొప్ప సినిమా మల్లీశ్వరి. తెలుగు వాళ్ళందరూ గర్వించే సినిమా. భానుమతి గారు, రామారావు గారు యాక్ట్ చేశారు. అందులో భానుమతి గారు ఈ పాట పాడుతున్నప్పుడు నేను ఇలాగే ఉంటారు, ఇట్లాగే. ఈ వయసు పిల్ల అన్నమాట. అందులో వాట్ ఐ మీన్ టు సే 16-18 ఏళ్ల పిల్ల క్యారెక్టర్ అంత బాగా చేస్తారు. వర్షం, ఒక గుహలో ఇక్కడ సంతకేళ్ళు వస్తారు, 2 బావమరదళ్ళు 2. వర్షం వస్తే తలదాచుకోవడానికి ఒక గుహలో ఈయన కాళ్ళ మీద కాలు వేసుకుని మహారాజులా కూర్చుంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది అనమాట. మారువేషాల్లో వచ్చిన రాజుగారు, మంత్రి గారు వీళ్ళని చూసి వీళ్ళిద్దరిని కథ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంత గొప్ప డాన్సరు ఇక్కడ ఉండిపోవడం ఏంటి, ఈ అమ్మాయిని మన ఆస్థానానికి పంపించాలని అక్కడ ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయి ఆ అమ్మాయికి పల్లకి పంపించి తీసుకెళ్ళిపోతారు. బావమరదలు 2 దూరం అయిపోతారు. 2 చాలా బాధపడిపోతారు. తర్వాత ఇతను గొప్ప శిల్పి అని చెప్పి ఇతన్ని కూడా అక్కడికి పిలిపించుకొస్తాడు, ఎక్కడికి, వాళ్ళ సంస్థానానికి. కానీ అక్కడెక్కడా కూడా జనానాలు ఆడవాళ్ళు ఉన్న అంతఃపురానికి మగవాళ్ళు వెళ్ళకూడదు. తన మరదలు అక్కడ ఉందని తెలుసు. ఇతన్ని దొంగతనంగా కలుసుకోవడానికి వెళ్తాడు. పట్టుకుంటారు, తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి 2కి ఉరిశిక్ష వేస్తారు. మా బావకు వేయద్దు, నాకు వేయండి, నన్ను చంపేయండి అంటుంది ఆ అమ్మాయి. కాదు, ఆ అమ్మాయిని బతికించి నాకు వేయండి అంటాడు ఇతను. వీళ్ళిద్దరిని పరీక్ష చేసి 2కి పెళ్లి చేసి ఆనందంగా వాళ్ళిద్దరిని పంపించేస్తాడు మహారాజు. ఆ తర్వాత ఇది సూక్ష్మంగా కథ ఇది, కానీ నడిచే తీరు ఎంత అందంగా ఉంటుందో చాలా గొప్పగా ఉంటుంది. అంత మంచి పాటను నీ ధోరణిలోను పాడడానికి ప్రయత్నించినందుకు శతధా కృతజ్ఞం. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దా తల్లి దా. అందరికీ నమస్కారం. ప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన జూనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ. జయసింహ సినిమా నుంచి నడిరేయి గడిచేని.
గగనాన నెలరేడు దిగజారిపోయే దిగలోని విరులన్నీ వసివాడిపోయే గగనాన నెలరేడు దిగజారిపోయే దిగలోని విరులన్నీ వసివాడిపోయే దిగులాయనే దిగులాయనే మది వగలే మిగులాయ మగరాయ దేవాడ మసలేను నేడు నడిరేయి గడిచేనే గడప పడిగాపు పడియుండలేనే గడియొక్క యుగముగ గడుపాగలేనే గడప పడిగాపు పడియుండలేనే గడియొక్క యుగముగ గడుపాగలేనే ఎడబాటుతో ఎడబాటుతో గమరి సరి సరి సదప గమరి గమ ఎడబాటుతో సాస పనిద సాస మనిద పరి గమద మనిద సా పనిద సనిది సనిద సానిద పనిద పమ ఎడబాటుతో సానిద సాని సనిద పమ నిద ప నిద నిద పమ గ మా పమ గమ గమ పద పమ పమ పద నిద పద పద నిని సని దద నిద ప పద పమ ప ఎడబాటుతో ఈ సడిలేని రేయి కడలేని కన్నీరే గెలువాగలేనే నడిరేయి గడిచేనే చెలియారాడాయనే సామి నేడు నడిరేయి గడిచేనే ధన్యవాదాలు. చాలా చక్కగా రసవత్తరంగా రమ్యంగా ప్రియాతి ప్రియంగా పాడారు. చరణంలో అలా పాడుతున్నావు చూడు, అంత ఆ గమకం గనక పల్లవిలో కూడా వస్తే బాగుంటుంది. అవన్నీ జారిపోతున్నట్టుగా ఉన్నాయన్నమాట సంగతులన్నీ కూడా. తరిరారే రే అది ఎలా అంటున్నావు, పల్లవిలో వచ్చిన సంగతులన్నీ కూడా అంత బిగువుగా రావాలి. ఇట్ షుడ్ బి టైట్. ఇది లైట్ మ్యూజిక్ లాగా పాడకూడదు అనమాట. కొంచెం కవి చేసిన పన్ను కనుక అర్థం చేసుకుంటే నీవు విడదీయడాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మగరాయుడేవాడ మసలేను నేడు ఎలా పాడుతున్నావు ఆ లైను? మగరాయడేవాడ మసలేను మగరాయడు ఏవాడ మసలేను నేను, మగరాయడేవాడ మసలేను నేడు. ఆ ఫ్లో అది కావాలి. మగరాయడు ఏవాడ మసలేను నేడు, మగరాయడు ఏవాడ సంధి కలిస్తే మగరాయడేవాడ. అంతే మగరాయ డేవాడ అనకూడదు, మగరాయడేవాడ మసలేను నేను, అది అన్నమాట. ఇంకోటి ఎంత అందంగా రాశారు జూనియరు ఇందులో, గడప పడిగాపు పడి ఉండలేనే అన్నది గొప్ప ప్రయోగం. గడప దగ్గరే నుంచుని చూస్తూ ఉంటుందన్నమాట, ఎప్పుడు వస్తాడా ప్రియుడు అని. పడిగాపులు పడి ఉండడం అంటే ఎప్పుడు వస్తాడు కునికి పాటు తీస్తూ మళ్ళీ లేస్తూ మళ్ళీ చూస్తూ పడిగాపులు పడి ఎప్పుడెప్పుడు వస్తాడని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అది గడప దగ్గరే నుంచు. గడప పడిగాపులు పడలేనే అన్నది చాలా అందమైనటువంటి ప్రయోగం చేశారు ఆయన. మంచి పాటతోటి ఇవాళ ముక్తాయింపు చేసుకున్నాం మనం. చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. You have to definitely appreciate particularly the effort given by those two tabla players. Please, you know why? జావళీలకు ఎక్కువగా ఎక్కడో తబలా రావచ్చు, కానీ ఏదైనా లైటర్ వేన్యూ ఉంటే జనరల్గా మృదంగమే ఉంటుంది. మృదంగం వాయించే నడక పద్ధతి వేరు, తబలా వాయించే నడక పద్ధతి వేరు.
దానికి రాసుకునే ప్రక్రియ వేరు, దీనికి రాసుకునే ప్రక్రియ వేరు. ఆ పద్ధతులన్నీ కూడా పాప వీళ్ళేమో హిందుస్థానీలో నేర్చుకుని వాయించేవాళ్ళు. ఆ మృదంగ నడకలన్నీ కూడా ఇన్ని పాటలకి ఇప్పటికి దాదాపు ఒక 15-20 పాటలు జావళీలకి వాళ్ళిద్దరు పడుతున్న యాతన చూస్తుంటే నాకు పాపం నిజంగా బాధేసింది. ఎంతో కష్టపడి పాపం దానికోసం తాపత్రపడి చేసిన వాళ్ళకి ఇంకొకసారి చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలను అందించిన నాట్స్ LA చాప్టర్ మెంబర్స్ చందు నంగినేని కోఆర్డినేటర్, కిషోర్ గరికపాటి సెక్రటరీ, మధు బోడపాటి ట్రెజరర్ గారులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రోగ్రాం గురించి ఒక్క మాట. గతంలో కొన్ని సినిమాలు చూసాం, శంకరాభరణం, స్వాతి కిరణం, స్వర్ణకమలం, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎక్కడో ఒక బాధ ఉండేది. సాంప్రదాయ సంగీతం అనేది కనుమరుగైపోతుంది, లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి మన సంగీతం గురించి తెలియదు అని దాదాపు అందరం అనుకున్నాం ఆ రోజున్న పరిస్థితిలో. కానీ ఈరోజు కేవలం పాడుతా తీగ ప్రోగ్రాం వల్ల కొన్ని జనరేషన్స్ సంగీతం అనేది నేర్చుకోవాలి, సినిమా పాట కాదు, దానికి అదొక శాస్త్రం, దాన్ని నేర్చుకోవాలని గ్రహించడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. కనీసం వచ్చే ఒక 100-200 సంవత్సరాలు మన సాంప్రదాయ సంగీతం ఇలానే నిలిచి ఉంటుంది అనే నమ్మకాన్ని మనకి ఈ పాడుతా తీగ ప్రోగ్రాం కలిగించింది అనేది నా నమ్మకం. ఇప్పుడు మార్కులు చదువుతానండి, అందరికీ ఒకేలాగా చప్పట్లు కొట్టాలి మీరు దయచేసి. కృష్ణప్రియ 85, 88, సగటు 86.5%. భావన 82, 88, సగటు 85. అభిజిత్ 95, 75, సగటు 85. అనీష 83, 90, సగటు 86.5. నేహ 70, 85, 77.5. సుప్రజ 87, 85, సగటు 86. అఖిల 90, 90, సగటు 90. మాధవ్ 80, 78, సగటు 79%. అనుకృతి 67, 70, సగటు 68%. ప్రియా 87, 80, సగటు 83%. సో వీళ్ళల్లో తక్కువ అన్నా కూడా ఎవ్వరు కూడా 60 మార్కుల కంటే తక్కువ రాలేదండి. సో బట్ వీ కెనాట్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అంటిల్ ది ఫైనల్స్. కాబట్టి వీళ్లలో తక్కువ వచ్చిన వాళ్ళని నిష్క్రమింపు చేయాలి. తక్కువ 77.5% అండ్ 68%తో ముందుగా నేహ 77.5%తో. దామ్మ ఇక్కడికి రాను. ఈ వారం నిష్క్రమిస్తున్న ఈ చిన్నారికి పీపుల్ టెక్ బహుమతిని ఇవ్వవలసిందిగా కుమారి కృతిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానమ్మా. వచ్చి ఆ పాపాయికి ఇవ్వు. Please practice well, do well, Shatamanam Bhavati, and all the best in your future. Anukruti. Amitanandatirekambuna అమితానందాతిరేకంబునా విరించి సకల జనులకు మోదంబు పంచనెంచి సకల జనులకు మోదంబు పంచనెంచి వరముగ పంపెగదా త్రైలోక్యగణ్య గారాల గాన విపంచి గళమునందువాణి స్థిరముగా నివసించు రాగమాల పింప లోకమను నయించు అతుల యశశ్చంద్రికా ప్రభ విశ్వవ్యాప్తి అయి ఉన్నగాని ఇంచుకైనా మదినంచక సదా వినయశీలుండై సంచరించు
భావిగాన కళా దివ్యన్ విద్వన్మణులకున్ దిక్సూచి అయి అవధరించగదా శ్రీ పండితారాధ్య వంశోద్భవుండు గాన గంధర్వ బాల సుబ్రహ్మణ్య మణిఘృణీ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్తే. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. ఏమి చెప్పను, అయ్యో ఎలాగ చెప్పను, మా తల్లే ఎంత గొప్పవాడే నావాడు. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, రంగాలేన అసలే బాలేన నీడు జోడు కననా. ఎడనున్నాడు ఎక్కడున్నాడు నా చుక్కలరేడు. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని